పార్లమెంట్కి పోటీ చేశారు. అసెంబ్లీ ఇన్ఛార్జ్ కూడా ట్రై చేస్తున్నారు. అలాగే ఫ్యూచర్లో మేయర్గా కూడా పోటీ చేస్తున్నారన్న ప్రచారం సాగుతుంది. అంటే దీన్ని బట్టి చూస్తే మీ ప్రాబల్యం పెంచుకుంటున్నారా తగ్గించుకుంటున్నారా అనుకోవచ్చా? నేను పార్లమెంట్ గా పోటీ చేయడం జరిగింది. ఈ రోజు కరీంనగర్ లో ఏదైతుందో పార్టీ ఎదుగుదల కోసం ముఖ్య నాయకులు పార్టీలో ముఖ్యమంత్రి గారు కూడా కరీంనగర్ లో పార్టీని చక్కబెట్టు రాజేందర్, కరీంనగర్ ఖచ్చితంగా హస్తగతం కావాలి. కార్పొరేషన్ కానీ కరీంనగర్ కు ఆనుకొనున్న మండల్స్ కానీ రేపటి దినం డీలిమిటేషన్ తర్వాత కరీంనగర్ 2 అసెంబ్లీ నియోజకవర్గాలుగా జరిగితే 2 కూడా హస్తగతం అయ్యటానికి నీ ప్రయత్నాలు చేయి. అండ్ నువ్వు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయదలుచుకుంటే కరీంనగర్ లో కాంగ్రెస్ ఎదుగుదల నీకు తోడ్పడుతుంది అని చెప్పడం జరిగింది. అందుకోసము నేను కరీంనగర్ లో ఉండి కరీంనగర్ లోనే నివసించి కరీంనగర్ లోనే ఆఫీస్ పెట్టుకొని అందరికీ అందుబాటులో ఉండి కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలను కాంక్షిస్తూ రేపటి దినం కార్పొరేషన్ ఖచ్చితంగా గెలిపించి మండలాలు ఎంపీటీసీలు సర్పంచ్లు జడ్పీటీసీలు గెలిపించి మరియు 2 నియోజకవర్గాల విభజన తర్వాత 2 నియోజకవర్గాలను కూడా సీఎం గారికి గిఫ్ట్ ఇవ్వదలుచుకున్నాను. నేను 63 ఏళ్ల వయసు నాది. నేను ప్రధానంగా నా ఆలోచన సరళి యూత్ చాలా ఎక్కువ శాతం పాలిటిక్స్ లో రావాలి, షైన్ కావాలి అన్న ఆలోచనలు ఉన్నవాడిని. నేను ఇప్పుడు లోకల్ బాడీస్ లో పోవడం కానీ లోకల్ బాడీస్ కంటెస్ట్ చేయడం కానీ మేయర్ దిశగా కంటెస్ట్ చేసి ఆలోచన చేయడం కానీ ఇది భావ్యం కాదు. ఇటువంటి ఆలోచనలు కూడా చేయకూడదు. ఈ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా ఆ ఎలక్షన్లలో పోకూడదు అన్న భావజాలం ఉన్నోని భావం ఉన్నోని నేను ఆడికి పోయే సమస్య లేదు. నేను ఎట్టి పరిస్థితులలో ఇది యూత్ కు సంబంధించిన ఎలక్షన్స్, కార్పొరేషన్ లోకల్ బాడీస్ వాళ్ళని చాకుల్ లాంటి కుర్రాళ్ళను చాకుల్ లాంటి యువతులను సెలెక్ట్ చేసుకొని వాళ్ళతో కాంగ్రెస్ టీం తయారు చేస్తాను. వాళ్ళతో కార్పొరేషన్ హస్తగతం చేసుకుంటాము. తప్పకుండా మేయర్ కూడా ఎంతో మంచి వ్యక్తిని నీతి నిజాయితీతో కార్పొరేషన్ నడిపే వ్యక్తిని సెలెక్ట్ చేసుకొని ముందుకు పోతాం.